ఏపీ తెలంగాణ ప్రభుత్వాల మధ్య మరో వివాదం రేగింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను ఏపీ ప్రభుత్వం కాపీ చేసిందంటూ తెలంగాణ ప్రభుత్వం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ అప్లికేషన్ ను కాపీ చేసిందంటూ తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అప్లికేషన్ కి సంబంధించిన ఫుల్ అప్డేట్స్ ఏంటి? తెలంగాణ ప్రభుత్వం దీనిపై కేసు కూడా పెట్టినట్లు తెలుస్తోంది. అసలు విషయం ఏంటి, ఏం జరిగింది? ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ బ్యాంకు ర్యాంకింగ్స్ ను ప్రకటిస్తుంది. ఏ రాష్ట్రము ఏ స్థానంలో ఉంది అంటే వాళ్ళు అవలంబిస్తున్నటువంటి పారిశ్రామిక విధానాలు కానీ ఆ పరిపాలనకు సంబంధించినటువంటి విషయాల్లో పారదర్శకంగా వ్యవహరించడంతో పాటు ఏదైతే పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నటువంటి సంస్థలకు వాళ్ళు కల్పిస్తున్నటువంటి విషయాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటూ ప్రభుత్వం కేంద్ర ఇండస్ట్రీస్ శాఖ ఏదైతుందో ఈ ఇండస్ట్రీస్ శాఖ ద్వారా వాళ్ళ ర్యాంక్ ప్రకటించడం జరుగుతుంది. అయితే అందులో భాగంగా ఈ ర్యాంకింగ్ సంబంధించినటువంటి విషయాలపైన 340 అంశాల పైన ఏ ప్రభుత్వాలు అంటే దాదాపుగా మొత్తం 29 రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తం 36 సంబంధించినటువంటి వాళ్ళు ఏ అంశాలని 340 సంబంధించినటువంటి అంశాల్లో వేటిని అమలు చేస్తున్నారనే దానిపైన ఈ నెల 7వ తేదీ లోపు అప్లోడ్ చేసుకోవాలని చెప్పేసి కేంద్ర పరిశ్రమల విధానాలు అదేవిధంగా ప్రమోషన్ శాఖ సంబంధించినటువంటి శాఖ వెబ్సైట్ లో పొందుపరచాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు కూడా వాళ్ళు అవలంబిస్తున్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తూ వస్తున్నారు. అయితే మొదట్లో గత 20 రోజుల క్రితం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 19వ స్థానంలో, తెలంగాణ 2వ స్థానంలో వచ్చింది. అయితే ప్రస్తుతం తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఫస్ట్ సెకండ్ స్థానంలో లేకుంటే 2, 3 స్థానాల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే దీనిపైన ఎంక్వైరీ చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణకు సంబంధించినటువంటి ఇండస్ట్రీ శాఖకు సంబంధించినటువంటి కొన్ని ఆన్లైన్ లో అప్లోడ్ చేసినటువంటి పత్రాలని ఏపీ దొంగలించిందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కూడా తెలంగాణ ప్రభుత్వం ఇది ఆన్లైన్ సంబంధించినటువంటి క్రైమ్ కి నేరానికి పాల్పడేటువంటి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పైన ఫిర్యాదు చేయడం జరిగింది. పరిశ్రమల శాఖ సంబంధించినటువంటి డిప్యూటీ డైరెక్టర్ సురేష్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇదే నేపథ్యంలో కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రికి రాష్ట్ర పరిశ్రమల శాఖ ఐటీ మినిస్టర్ కేటీ రామారావు కూడా లేఖ రాయడం జరిగింది. ఏదైతే ఏపీ ప్రభుత్వం ఈ విధంగా ఆన్లైన్ లో ఉన్నటువంటి వాటిని దొంగలించడమే కాకుండా మోసానికి పాల్పడ్డది, నేరానికి పాల్పడ్డది అనే విషయం దీనిపైన మీకు చర్య తీసుకోవాలి అనే దాన్ని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ఇండస్ట్రీ శాఖ నిర్మలా సీతారామన్కి లేఖ రాయడం జరిగింది. ప్రతిభ, అంటే మహేష్, దేన్ని ఆధారంగా చేసుకుని తెలంగాణ సర్కార్ ఇలా ఆరోపిస్తోంది ఏపీ సర్కార్ పై?
అంటే ఏదైతే అప్లోడ్ చేయడం జరుగుతుందో ఈ 340 అంశాలకు సంబంధించినటువంటి విషయాల్లో ఆ ఈఓడిబిలో మన తెలంగాణ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ ఏ డాక్యుమెంట్లను అప్లోడ్ చేశారనే విషయాన్ని ఎవరైనా కూడా యాక్సెస్ అయి చూసుకోవచ్చు. సో దీన్ని చూసినట్లయితే కొన్ని పత్రాలు ఏవైతే తెలంగాణ ప్రభుత్వం సమర్పించడం జరిగిందో, అప్లోడ్ చేయడం జరిగిందో, సేమ్ డాక్యుమెంట్స్ ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అంటే తెలంగాణ ప్రభుత్వం అప్లోడ్ చేసిన తర్వాత అవే డాక్యుమెంట్ ని ఏపీ ప్రభుత్వం కూడా చేసినటువంటి నేపథ్యంలో వీటిని కాపీ పేస్ట్ చేసింది అనేటువంటి భావిస్తుంది. అంతేకాకుండా అవి ఆధారాలతో సహా ఈ విధంగా రుజువైనటువంటి నేపథ్యంలో ఏవైతే 340 అంశాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏదైతే డాక్యుమెంట్లని ఎవిడెన్స్ గా చూపెడుతూ అప్లోడ్ చేయడం జరిగిందో అవే డాక్యుమెంట్లని ఏపీ ప్రభుత్వం కూడా చూపెట్టిందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తుంది. దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ తో సహా సైబర్గమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. అదే విధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ ఎవిడెన్స్ తోని ఫిర్యాదు చేయడం జరిగింది, లేటర్ కూడా రాయడం జరిగింది. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ మహేష్.